Welcome back to the Umansh Maths tutorial. Today topic is real numbers ला కొన్ని లాగరిథమ్స్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత వేరే రియల్ నెంబర్స్లో ఉన్న ఇంకా సబ్ టాపిక్స్ నెంబర్స్ గురించి ఉంది కదా, అవి కూడా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34xy, దెన్ ప్రూవ్ దట్ 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 log 6 ప్లస్ log x ప్లస్ log y అని ప్రూవ్ చేయమంటుంది. ఇక్కడ మనకు ప్రూవ్ చేయవలసింది ఇది కదా. ఇక్కడ చూడండి, ఈ 2 log ముందర ఉంటే ఇది పవర్కి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది 6 స్క్వేర్ అవుతుంది, ఇట్లా 6 స్క్వేర్ అవుతుంది అంటే 36 అవుతుంది. 36 అన్ని ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇవి ఇంటూ అయిపోతాయి అంటే 36xy. అంటే ఇక్కడ ఎంత ఉంది? 34xy ఉంది. 34xy ఉంది. 34xy ఉంది కాబట్టి మనకి ఎంత తక్కువ ఉంది? ఇంకా 2xy తక్కువ ఉంది. 2xy తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే యాడ్ చేసుకోవాలి. బోత్ సైడ్ యాడ్ 2xy యాడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ షార్ట్ కట్ అనమాట. నేను అంటే ఫస్టే ఇమాజిన్ చేసుకోవడానికి, క్వశ్చన్ ఇమాజిన్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఫస్ట్గానే. అదే డైరెక్ట్ చేసుకుంటే అయితే ఏం చేయాలని అర్థం కాదు. అంటే ఇప్పుడే ఫస్ట్లోనే మనం ఈ 2 అనేది ఈ 6 స్క్వేర్ అయిందనుకో 36 ఇంటూ xy 36xy. ఓకేనా? ఇప్పుడు చూడండి, గివెన్ ఇది తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34xy. ఓకే, యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు చూడండి, యాడ్ చేస్తున్నా బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నా 2xy ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు అవతల కూడా యాడ్ చేయాలి. ఆల్రెడీ 34xy ఉంది ప్లస్ 2xy. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్కన ఉంది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 34xy ప్లస్ 2xy అంటే 36xy. ఇప్పుడు మనకు మళ్ళీ ఏం చేయాలంటే బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తే సరిపోతుంది. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఆన్ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే ఇప్పుడు చూడండి, లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 36xy. ఈ పవర్లో 2 ఉంది కదా, అది ముందుకు వస్తే ఏమవుతుందంటే 2 log x ప్లస్ వై. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ మల్టిప్లై ఉంది, 36 మల్టిప్లై ఉంది, xy కూడా మల్టిప్లై ఉంది. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే log 36 ప్లస్ log x ప్లస్ log y. ఈ 36 ఉంది కదా, ఈ log 36ని దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే 6 స్క్వేర్ రాసుకోవచ్చు. log 6 స్క్వేర్ రాసుకుంటే ఈ పవర్లో 2 ఉంది కదా, అది ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు 2 log 6 ప్లస్ ఈ సంథింగ్ ఇక్కడ ఉన్న log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇక్కడ మనకు కావాల్సింది అదే 2 log x ప్లస్ వై. ఇక్కడ 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 log 6 ప్లస్ log x ప్లస్ log y. ప్రూవ్ చేసినాం, ఎయిమ్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోద్ది. అయిపోయింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27xy, then show that 2 log x minus y is equal to log x plus log y plus 2 log 5. చాలా సింపుల్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు log 6 2 log 6 ఉండే, ఇప్పుడు 2 log 5 ఉంది. ఈ 2 అనేది పవర్కి వెళ్తే ఏమైందంటే 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే 25.
25 ఇంటూ ఎక్స్ ఇంటూ వై, 25xy. 25xy అంటే ఇక్కడ 27xy ఉంది, అంటే మనకి తగ్గింది, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంతకుముందు 34xy ఉండే, ఇవి మల్టిప్లై చేస్తే 36xy వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఇచ్చింది రాదు ఆన్సర్ గివెన్ x square plus y square is equal to 27xy. ఓకే. ఇప్పుడు యాడ్ అనకన్నా సబ్ట్రాక్ట్ అంటే సరిపోతుంది. సబ్ట్రాక్ట్ బోత్ సైడ్స్ మైనస్ 2xy, లేదా జస్ట్ 2xyని సబ్ట్రాక్ట్ చేస్తే, మైనస్ అనొద్దు, జస్ట్ 2xyని సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. యాడ్ అన్నప్పుడు మైనస్ 2xy అనాలి, సబ్ట్రాక్ట్ అంటున్నాం కాబట్టి 2xy, జస్ట్ ప్లస్ 2xy. ఓకే. సబ్ట్రాక్ట్ మీన్స్ మైనస్. ఓకే. సబ్ట్రాక్ట్ బోత్ సైడ్స్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఓకే. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy, ఇక్కడ 2xy యాడ్ చేస్తున్నాం, మైనస్ 2xy, ఇక్కడ కూడా మైనస్ 2xy ఇది ఈక్వల్ టు 27xy మైనస్ 2xy. ఓకే. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే a మైనస్ b హోల్ స్క్వేర్, దట్ ఈస్ x మైనస్ y హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 27xy మైనస్ 2xy మీన్స్ 25xy. ఓకే. ఇప్పుడు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లై log on both sides, log on both sides, apply log on both sides. ఓకే. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. log x మైనస్ y హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు log 25xy. ఓకే. ఈ 2 ముందుకు వస్తే 2 log x మైనస్ y ఇజ్ ఈక్వల్ టు ఈ 25 ఏమో రాసుకోవచ్చు అంటే 5 స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే. నేను రాస్తున్నాను log 25 ప్లస్ log x ప్లస్ log y. ఈ log 25 దగ్గర ఏం రాసుకోవచ్చు అంటే సింపుల్గా log 2 log 5 రాసుకోవచ్చు, ఎందుకంటే 5 స్క్వేర్ అని రాస్తాం, స్క్వేర్ అనేది ముందుకు వచ్చింది అంటే 2 అనేది ముందుకు వస్తుంది. ఓకేనా. ఇది అనమాట ఎన్స్ ప్రూవ్డ్, అంటే ఈ ముందు రాశారు లాస్ట్కి రాశారు, నో ప్రాబ్లం. ఎన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే. వీడియో రికార్డ్ అవుతుందో లేదో ఒకసారి చూస్తాం. ఓకే, నో ప్రాబ్లం, రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. If 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000. Okay, then find the value of 1 by x minus 1 by y. ఓకే, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. చాలా సింపుల్. ఓకే, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ ఏం తీసుకున్నా. జస్ట్ ఇక్కడ చూడండి 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈ 2 తీసుకుంటున్నా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకే, ఈ 1000 ఏమని రాయొచ్చు, 10 క్యూబ్ రాసుకోవచ్చు, 10 క్యూబ్. ఓకే, అప్పుడు 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్. ఇప్పుడు ఈ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ని ఇక్కడ రిమూవ్, ఇక్కడ పవర్లో లేకుండా చేయాలంటే ఏం చేస్తా అంటే పవర్లో ఇక్కడ ఎక్స్ డివైడ్ చేస్తున్నా, ఇక్కడ బోత్ సైడ్ చేయాలి, ఏది చేసినా బోత్ సైడ్ చేయాలి. అప్పుడు పవర్ should be divided x on both sides.
బోత్ సైడ్స్లో పవర్స్ని ఎక్స్తోనే డివైడ్ చేస్తున్నా. అప్పుడు 2.3 హోల్ పవర్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/3. ఓకే, 10 పవర్ 3/x ఎక్స్తోనే డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ కాదు కాబట్టి అలానే. అప్పుడు 2.3 హోల్ పవర్, దీని కింద ఏం లేదంటే పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టే, ఎందుకంటే ఇది 1 వచ్చింది కాబట్టి. ఓకే, 10 పవర్ 3/x, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఓకే, సిమిలర్లీ సెకండ్ సేమ్ అలానే సెకండ్ కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ 1000 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇవి తీసుకున్నాం అంటే 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000. 1000 మీన్స్ 10 క్యూబ్, 1000 మీన్స్ 10 క్యూబ్ అని తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ y ఉండొద్దు అంటే బోత్ సైడ్ వైతోనే డివైడ్ చేయాలి. అప్పుడు 0.23 హోల్ పవర్ y/y ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/y. ఓకే, y క్యాన్సల్, 0.23 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/y. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ తీసుకొస్తున్నా. అంటే రైట్ సైడ్ వెళ్ళినప్పుడు పాయింట్ అనేది డివిజన్ చేయాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు పాయింట్ ఇక్కడికి వచ్చింది అనుకో, అప్పుడు మల్టిప్లై చేయాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ వస్తే ఏది మల్టిప్లై చేయాలి? 10 మల్టిప్లై చేయాలి. 1 నెంబర్కి 10, 2 నెంబర్స్ అయితే 100, 3 నెంబర్స్ అయితే 1000 అలా. ఇప్పుడు చూడండి 2.3 రాస్తున్నా. 2.3 ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళింది అంటే రైట్ సైడ్ వెళ్ళింది కాబట్టి నేను ఏం చేస్తున్నా, డివైడ్ 10. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/y. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, 2.3 అంటే ఇది మొత్తం రాసుకోవచ్చు. ఈ 2.3 ప్లేస్లో 10 పవర్ 3/x అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ చేస్తాను, ప్లేస్ లేదు. ఓకేనా, అర్థం చేసుకోండి. ఫ్రమ్ 1 and 2 ఓకే, ఫ్రమ్ 1 and 2 అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ 2.3 ఉంది కదా, ఆ 2.3 ప్లేస్లో ఏం రాస్తున్నా, 10 పవర్ 3/x రాస్తున్నా. ఓకే, 10 పవర్ 3/x బై ఏముంది 10 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఏముంది 10 పవర్ 3/y. ఓకే, ఇప్పుడు ఈ 10 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ 10 స్క్వేర్ ఉంది, ఇక్కడ బై 10 ఉంది. 10 ఉన్నప్పుడు ఇది ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, 10 పవర్ 2 - 1 రాసుకోవచ్చు. అప్పుడు 2 - 1 అంటే 1. ఓకేనా, సేమ్ అలానే ఇక్కడ 10 ఇక్కడ 10 ఉంది. ఓకే, ఇది ఏం లేదంటే 1. ఓకే, ఇప్పుడు 10 పవర్ 3/x - 1 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఇది 3 పవర్ 3/y. ఓకే, ఇప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ షుడ్ బి ఈక్వేటింగ్. బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ షుడ్ బి ఈక్వేటింగ్. అప్పుడు 3/x - 1 ఈజ్ ఈక్వల్ టు 3/y. ఓకే, ఈ 1 అటు సైడ్ తీసుకెళ్తే +1 అవుతుంది. ఇక్కడ -1 కదా, ఈజ్ ఈక్వల్ టు అవతలకి పోతే +1. ప్లస్ 3/y ఉంది కదా, దాన్ని ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి, 3/x - 3/y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 3 కామన్ తీస్తే 1/x - 1/y ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు కావాల్సింది జస్ట్ 1/x - 1/y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3 అనేది ఇంటూ చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే ఆల్రెడీ 1 ఉంది, 1/3 ఇది వాల్యూ. అంటే 1/x - 1/y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/3. ఓకేనా, ఫస్ట్ ఈ పార్ట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్, నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్ కన్ఫ్యూజ్ కావచ్చు. ఎందుకంటే బోర్డు మొత్తంలో మళ్ళీ వేరే ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు ఏమంటారు, మళ్ళీ రబ్ చేస్తే మళ్ళీ కాన్సెప్ట్ అనేది మొత్తం గుర్తుండదని, అందుకని ఒకటే బోర్డులో చెప్పాను. ఓకేనా, అర్థం చేసుకుంటారని మనవి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఒకసారి రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేస్తా. ఓకేనా, ఓకే, నో ప్రాబ్లం, రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేయండి, నెక్స్ట్ ఈ పార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ 1 and 2 అంటే
ఇది తీసుకొని ఈడ చేశాను, ఈడ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది, ఆ దాన్ని ఇక్కడ తీసుకున్నా, మళ్ళీ ఇది చేశాను, లాస్ట్కి ఇది చేశాను. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్, ఇంకో కొన్ని లాగరిథమ్స్ ప్రాబ్లమ్స్ చూసి తర్వాత నెంబర్స్ గురించి రూట్ 2 ఇరేషనల్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడం, ఈక్లూడ్ డివిజన్ లెమ్మా వాడి కూడా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, అవన్నీ చూద్దాం నెక్స్ట్ దానిలో. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఇవి లాగరిథమ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, చూడండి ప్రాబ్లం 4th క్వశ్చన్. log x square y cube z power 4 ఇలా ఉంది. ఫస్ట్ అన్నీ మల్టిప్లై ఉన్నాయి కాబట్టి ప్లస్ లాగ్లో log x square ప్లస్ log బ్రాకెట్ తీయండి log y cube ప్లస్ log z power 4. ఓకే, ఈ పవర్లో ఉందిగా ముందుకు వస్తుంది 2 log x ప్లస్ 3 log y, నెక్స్ట్ ప్లస్ 4 log z, 4 log z. జస్ట్ ఇక్కడ వరకు చాలు, ఎనఫ్. నెక్స్ట్ 5th ప్రాబ్లం, డిఫరెంట్ ప్రాబ్లం చూద్దాం దీంట్లో. ఓకేనా, మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా చెప్పడానికి ఇబ్బంది ఏమి ఉండదు. log 243 డివైడెడ్ బై 32 ఉంది. ఓకే, ఇక్కడ చూద్దాం 243. ఓకే, 243 అంటే 3/4 అంటే 81, 3/5 అంటే 243. ఓకే, నాకు ఐడియా ఉంది కాబట్టి రాస్తున్నా 3/5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 32ని 2/5 రాసుకోవచ్చు. 2/5 రెండింటికి పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే log 3/2 హోల్ పవర్ 5 రాసుకుంటే సరిపోతుంది. ఆ 5 అనేది ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు 5 log 3/2, 5 log 3/2. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 5 log 3 మైనస్ 5 log 2 రాసుకోవచ్చు. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంకో కొన్ని చూద్దాం. ఓకే, నెక్స్ట్ 6th వన్. డిఫరెంట్ చూద్దాం కొంచెం. 6th వన్ ఏంటంటే 2 power log 3 base 2, నెక్స్ట్ 3 power log 2 base 3 ఇలా ఉంది ప్రాబ్లం. ఓకేనా, దీన్ని సాల్వ్ చేయమంటుండ్రు. చాలా సింపుల్. ఓకే, ఒక ఫార్ములా రాస్తాను మీకు, ఫార్ములా రాస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, a power log n base a is equal to n ఉంది. అంటే a అంటే 2, ఇక్కడ a అంటే 2, 3 అంటే n. ఓకే, ఇది మొత్తం ఏమవుతుంది 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది మొత్తం 3 ప్లస్ ఇక్కడ 2, 3 ప్లస్ 2 5. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఏ అంటే ఏ ఇట్లా ట్రీట్ చేసుకోవాలి, ఏ ఎన్ ఎన్. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లమ్సే. ఓకేనా, 7th వన్. log root x base x. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే log x power 1/2, రూట్ అంటే 1/2 పవర్. ఓకే, x ఈ పవర్ అనేది ముందుకు వస్తుంది 1/2 log x base x. ఇది మొత్తం సేమ్ టు సేమ్ అంటే 1. ఓకే, 1/2 ఇక్కడ 1/2 ఇంటూ 1 1/2. ఓకే, ఇది ఆన్సర్. అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ 8th వన్. నెక్స్ట్ 8th వన్. 5 power 2 ప్లస్ log 7 base 5 బేస్ 5 ఇక్కడ 5. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ మనము దీనికి ఒక ఫార్ములా రాసుకుందాం. a power m ప్లస్ n ఉంటే
దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే A/m ఇంటూ A/n. అంటే ఏ అంటే 5 ఇక్కడ, ఓకే, m అంటే 2, n అంటే ఈ మొత్తం టోటల్గా, ఇది n, ఇది m, ఇది a, ఓకే, అర్థం చేసుకోవాలి. దీని ఏం రాసుకోవచ్చు అంటే 5² ఇంటూ 5 log 7 బేస్ 5. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఈ ఫామ్లో వచ్చేస్తుంది మనకు, ఇంతకుముందు ఈ ఫామ్లో వచ్చేస్తుంది మొత్తం n అనమాట. ఈ ఇక్కడ n అంటే 7, 5² అంటే 25 ఇంటూ 7, 25 ఇంటూ 7 175, ఆన్సర్ ఇస్ 175. ఓకే, ఈ విధంగా చేయాలి. అర్థమవుతుంది అనుకుంటున్నా, ఓకేనా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం. ఏం చాలా బేసిక్ క్వశ్చన్స్, ఓకే. log A/x² ప్లస్ 5x ప్లస్ 8 బేస్ a ఇజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏ వాల్యూ ఫైండ్ అవుట్. ఇక్కడ మన వాల్యూ ఫైండ్ అవుట్, సాల్వ్ అన్నాడు. ఓకే, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ పవర్లు ఉన్నది ముందుకు వచ్చేస్తుంది మొత్తం. ఓకే, అప్పుడు x² ప్లస్ 5x ప్లస్ 8 ఇంటూ ఇక్కడ log A బేస్ a, ఇక్కడ సేమ్ టు సేమ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ మొత్తం ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, అప్పుడు x² ప్లస్ 5x ప్లస్ 8 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 1తో మల్టిప్లై చేస్తే 1 మళ్ళీ సేమ్ అదే ఉంటుంది. 5x అంటే x² ఇంటూ 1 x², 5x ఇంటూ 1 5x. ఓకే, 8 ఇంటూ 1 8. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ 2 ఉంది కదా, దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే x² ప్లస్ 5x ప్లస్ 8 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ 2. ట్రైనామియల్ అంటే 1 టర్మ్, ఇక్కడ ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్, ట్రైనామియల్. ఓకే, డిగ్రీ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత, +1. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత, +6 ఇంటూ +1 ఇంటూ +6 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ 6 6. ఓకే, మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే +5 రావాలి. ఓకే, అప్పుడు నేను ఇంకోటి తీసుకుంటున్నా, ఏదంటే +2 ఇంటూ +3 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే, 2 ఇంటూ 3 6. ఓకే, ఇంటూ చేస్తేనే 6 వస్తుంది, 2 + 3 చేస్తే 5 వస్తుంది. ఓకే, దీన్ని ఆ విధంగా స్ప్లిట్ చేద్దాం. ఈ 5xని ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే +2x + 3xగా రాసుకోవాలి. ఓకే, x² ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో x కామన్ తీస్తే x ప్లస్ 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 టర్మ్స్లో అంటే 3x ప్లస్ 6 ఉంది కదా, దీంట్లో 3 కామన్ తీస్తే x ప్లస్ 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. వన్ ఫ్యాక్టర్ x ప్లస్ 2, ఇంకో ఫ్యాక్టరు x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వచ్చేటివి జీరోస్. ఆ x ప్లస్ 2 ఉందా, x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. అప్పుడు x ఈక్వల్ టు ఈ +2 అటు సైడ్ వెళ్తే -2. నెక్స్ట్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0 తీసుకోండి. అప్పుడు ఈ 3 అటు సైడ్ వెళ్తే -3. ఓకే, x వాల్యూస్ వచ్చేసినాయి. ఇది ఆన్సర్. అంటే దీని ఆన్సర్ ఏదంటే ఇక్కడ వరకు చేసి నెక్స్ట్ ఇక్కడ వరకు చేయండి. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజనెస్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏం లేదంటే +1. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఈ 2 మల్టిప్లై అయ్యేది. ఓకే, +1 ఇక్కడ ఏం లేదంటే 1 అనమాట, 1 ఇంటూ 6 ఇంటూ ఇవ్వాలి. ఓకే, +1 ఇక్కడ ప్లస్సే కదా, ప్లస్ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, +1 ఇంటూ ఇక్కడ +6 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ. ఓకే, 1 ఇంటూ 6 6. నెక్స్ట్ ఇంటూ చేస్తే 6 రావాలి, మిడిల్ ఏముంది 5 ఉంది, +5 ఉంది, యాడ్ చేస్తే +5 రావాలి. అంటే +2 + 3 యాడ్ చేస్తే +5, +2 ఇంటూ +3 చేస్తే +6. ఓకే,
ఇలా రాకుంటే వేరే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో కూడా ఉంటుంది. అదేంటంటే x = -b ± (b² - 4ac/2a) ఆ ఫామ్లో వాడిని నో ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.